హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 29 జనవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా నిఫ్టీ ఏదైతే మార్కెట్లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత 22,200 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఒక కరెక్షన్ తీసుకుంటూ వస్తుంది. అది 21,000 వరకు కూడా 21,100 వరకు కూడా టచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్తున్నాం. కానీ ఈ రోజున కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే కూడా 21,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మొన్న లాస్ట్ అవర్లో మార్కెట్లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడం వల్ల కొంచెం మార్కెట్ రికవరీ అయినట్టుగా అనిపించింది. ఈరోజు ఏదైనా కూడా మార్కెట్ 21,600 and 650 రేంజ్లో ఓపెన్ అయినా అక్కడ కూడా కన్సాలిడేషన్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వచ్చు, అవ్వలేకపోతే మార్కెట్లోంచి కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంది. 21,650 వైర్ కానీ సస్టైన్ అవుతాయి మార్కెట్లో మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని ఒక 100 పాయింట్స్ వరకు పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 21,600 to 650 మధ్యలో కన్సాలిడేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని గమనించి అది ఏ విధంగా ట్రేడ్ అవుతుందన్నది చూసి దాని ప్రకారం మన మార్కెట్లో ముందుకెళ్తే మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా మన రోజున ఏదైతే లాస్ట్లో డ్రాస్టికల్గా పడినప్పుడు కూడా లాస్ట్లో ఏదైతే 45,000 నుంచి 45,500 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో పెరిగిందో ఈ రోజున కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు కూడా 45,600 దగ్గర నుంచి 700 మధ్యలో మార్కెట్ సస్టైన్ అయ్యి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ఇటు డైరెక్షన్ తీసుకుంటే ఆ విధంగా మనం వెళ్తే మనం లాభపడే అవకాశం అయితే ఉంది. మన నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా మనం ఆప్షన్స్లోనూ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ యాక్యురేట్గా మనం కాల్ ఎప్పుడైతే జనరేట్ చేస్తామో అది మీరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ చార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా చేయాలన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. స్టాక్స్లో కూడా డైలీ 2 స్టాక్స్ నుంచి 4 స్టాక్స్ మధ్యలో 2 or 3 to 4 స్టాక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే స్టాక్స్ విషయంలో మనం రికమెండ్ చేసే స్టాక్స్ అయితే అంబుజా సిమెంట్ లాస్ట్ ఫ్రైడే కూడా మనం ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మదర్స్ అండ్ సుమి కానీ, అదేవిధంగా బజాజ్ ఆటో కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, టాటా పవర్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక మంచి మూమెంట్ తోటి మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఆ విధంగా మనం ఈ స్టాక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా మనం ఎక్కడి నుంచి టేకప్ అవుతుందో ఆ స్టాక్ని మనం బై చేయడానికి మనం కాల్ జనరేట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ట్రేడ్ చేసినట్టయితే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలనుకుంటే మనం ఆల్రెడీ చాలా మందికి హెల్ప్ చేసాం. ఇది జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా మన రోజున మార్కెట్ ఏదైతే 45,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్గా పడుతుందో అక్కడి నుంచి 44,000 వరకు కూడా మనకి ఏదైతే డ్రాస్టికల్ మూవ్మెంట్ వచ్చిందో దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా ఏదైతే నిఫ్టీ కూడా మార్కెట్లో ఏదైతే మన డ్రాస్టికల్ మూవ్మెంట్ వచ్చిందో దాన్ని బట్టి అదేవిధంగా టేకప్ అవుతున్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా టేకప్ అవుతున్నప్పుడు కూడా ఏదైతే 40,400 అనేది 40,800 కూడా మనకి ఏదైతే జనవరి కాంట్రాక్ట్లో మనం అద్భుతమైన ప్రాఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి స్టాక్స్లో కూడా మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి టేకప్ అవుతుంది, అది ఏ విధంగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి చేయడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే మనకి స్టాక్స్ విషయంలో డిఫరెంట్ స్టాక్స్లో మనం ఈ విధంగా చేయొచ్చు. మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డ్రాగన్ అవుతుంది. అదేవిధంగా ఈజీగా ఐడెంటిఫై చేసి మనం ఎక్కడి నుంచి మనం ట్రావెల్ అవుతుంది దాన్ని 2-3 డేస్ స్వింగ్ ఎలా చేయొచ్చు. స్వింగ్ చేస్తే మనకి డైలీ జస్ట్ 2-3 డేస్లోనే మనకి ఒక 10% మనం ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు అన్నదంతా కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ అవడానికి ఎక్సలెంట్ అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే ఓకే ఎవ్రీడే కాకుండా దాంట్లో మనకి ఆ స్వింగ్ని మనం ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి మంచి స్కోప్ ఉంటుంది, బై ఎక్కడ చేయొచ్చు, మన సెల్ ఎక్కడ చేయొచ్చు, దాంతో ఎంతవరకు మనం ట్రావెల్ అవ్వచ్చు, ట్రావెల్ అవుతే మనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ 1 or 2 days జస్ట్ ఫర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ లేదా 22,100 లేదా 2,200 దగ్గర నుంచి 2,500 వరకు 300 పాయింట్స్ని
మనకి యాక్చువల్గా అయితే దీంట్లో 200 పాయింట్స్ వస్తే 10% వస్తుంది. 300 పాయింట్స్ విత్ ఇన్ 2 daysలో స్పాన్లో మనం ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు, ఆ విధంగా క్యాచ్ చేయడానికి అవకాశం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సిప్లా ఉన్నది ఎక్కడి నుంచి వరకు మార్కెట్లో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైతే 14,200 1400 200 1420 దగ్గర మనం సెల్ చేస్తే మళ్ళీ మనకి 1525 వరకు కూడా మనకి ఏ విధంగా మనకి ట్రావెల్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళు చేయగలిగాము అదంతా కూడా. అదేవిధంగా ఐజీఎల్ ఉన్నది 440 దగ్గర నుంచి 450 దగ్గర నుంచి మళ్ళీ 400 వరకు కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది అని ఈ విధంగా మనం క్యాచ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎక్కడి నుంచి మనం ఏ విధంగా ట్రావెల్ అయితే మనకి మంచి స్కోప్ ఉంటుంది అదంతా కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అది ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం మార్కెట్ని ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కాకుండా దీంట్లో మనకి అధిక లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉన్నటువంటి సాఫ్ట్వేర్. దీన్ని ఉపయోగించుకుని మీరు ఈజీగా చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ మరొకసారి ఏదైతే 21,650 అండ్ 700 మధ్యలో నిఫ్టీని, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి 45,650 దగ్గర మనకి ట్రేడ్ అయిన తర్వాత దాని యొక్క జోన్స్ని బట్టి మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ చూసి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ చార్ట్ యాప్లో ఈ రోజున మనం యాక్యురేట్గా ఇచ్చే కాల్ని ప్రొవైడ్ చేస్తాం. దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.